వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ఊహించండి. ప్రతిరోజు మనం వృధా చేస్తున్న ఒక ద్రవం కోట్ల రూపాయల విలువైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా మారితే? ఇది ఏదైనా కల్పిత కథ కాదు. ఇది శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్న నిజం. అవును, మీరు వింటున్నది నిజమే. మనిషి మూత్రం గురించి మాట్లాడుతున్నాను. వినడానికి అసహ్యంగా అనిపించవచ్చు. కొందరికి నవ్వు కూడా రావచ్చు. కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం మారవచ్చు. ప్రతి సంవత్సరము ఎరువుల సంక్షోభం అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రైతులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. నేల సారవంతత తగ్గుతోంది. అధిక ఎరువుల వినియోగం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చాలామంది రైతులు తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని చేయని ప్రత్యామ్నాయాల కోసము వెతుకుతున్నారు. అలాంటి సమయంలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు. అదే మనిషి మూత్రం. మరి మూత్రంలో ఏముంటుంది? మనిషి మూత్రంలో దాదాపు 95% నీరు ఉంటుంది. మిగిలిన భాగంలో మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ 3 పదార్థాలను వ్యవసాయ రంగంలో ఎన్‌పీకే అని పిలుస్తారు. అంటే మనం కొనుగోలు చేసే అనేక ఎరువులలో ఉండే ప్రధాన పోషకాలు ఇవే. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము ఒక మనిషి సంవత్సరానికి విడుదల చేసే మూత్రంలో ఉన్న పోషకాలు అనేక మొక్కలకు సరిపడా ఎరువును అందించగలవు. మరి ఇవి ప్రపంచంలో ఎక్కడ వాడుతున్నారు? ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ పద్ధతిపై ప్రయోగాలు జరిగాయి. ఇంటి వద్ద సేకరించిన మూత్రాన్ని ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. తర్వాత నీటితో కలిపి పొలాల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రయోగాల్లో టమాటో, మొక్కజొన్న వంటి పంటలు మంచి దిగుబడిని ఇచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో రైతుల ఎరువుల ఖర్చు తగ్గింది. కానీ దీంతో ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అందరూ తమ మూత్రాన్ని నేరుగా పొలాలలో పొయ్యాలా? దీనికి జవాబు కాదనే చెప్పాలి. మూత్రంలో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. కొన్ని మందులు వాడుతున్న వ్యక్తుల మూత్రంలో మందుల అవశేషాలు ఉండవచ్చు. అందుకే నిపుణులు సరైన నిల్వ విధానము, శుద్ధి మరియు పల్చన చేయడం అవసరమని చెప్తున్నారు. మరి భవిష్యత్తు వ్యవసాయం ఇదేనా అనంటే, ప్రపంచ జనాభా పెరుగుతుంది. ఆహార అవసరాలు పెరుగుతున్నాయి. రసాయన ఎరువులపై ఆధారపడటం కొనసాగితే పర్యావరణ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే వ్యర్థాలను వనరులుగా మార్చే ఆలోచనలు ప్రాధాన్యత పొందుతున్నాయి. మనిషి మూత్రం కూడా అలాంటి ఒక వనరే కావచ్చు. ఒకప్పుడు పనికిరాదని భావించిన అనేక వస్తువులు ఈరోజు విలువైన వనరులుగా మారాయి. అలాగే భవిష్యత్తులో మనిషి మూత్రం కూడా వ్యవసాయ రంగంలో ఒక సహజ ఎరువుగా గుర్తింపు పొందుతుందా? లేక ఇది ప్రయోగశాలలకే పరిమితమయ్యే ఆలోచన? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన శాస్త్రీయ విషయాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.